ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ జోరు మీద ఉంది. ఇక తమ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటున్నారు కమలనాథులు. త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రాబోయే రోజుల్లో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికారం కైవసం చేసుకుంటామని ధీమాగా చెబుతున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు చేస్తున్న కామెంట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దక్షిణ భారతదేశంలో బీజేపీకి మంచి వాతావరణం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడంతో పాటు తెలంగాణలోనూ అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. పార్టీ నేతలతో సమావేశమైన ఆయన బీఆర్ఎస్ మాదిరిగానే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు కిషన్ రెడ్డి. ఢిల్లీకే కాదు రానున్న రోజుల్లో దేశంలో కూడా ఉన్నటువంటి 3 రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాల్లో కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో ఊడ్చుకోపోతుంది కాంగ్రెస్ అటువంటి సందర్భం. కాబట్టి ఖచ్చితంగా పనిచేసేటువంటి పార్టీకి నీతి నిజాయితీతో పనిచేసేటువంటి పార్టీకి ఒక సమర్థవంతమైన నాయకత్వానికి గతంలో జరిగినటువంటి హర్యానా ఎన్నికల్లో కానీ ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ రోజు తెలంగాణలో కూడా మనం అధికారం చేజిక్చుకోవడం కోసం సిద్ధంగా ఉండాలి. తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా మనము మరి ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ రేపు రాబోయేటువంటి రాజకీయ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక బలమైనటువంటి రాజకీయ వ్యవస్థగా ఇప్పటికే మనం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు కిషన్ రెడ్డి. బీసీలను అవమానిస్తూ అన్యాయం చేస్తోందన్నారు. బీసీలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు కిషన్ రెడ్డి. ఇక తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో జరగనున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న మేధావి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. చేరుకున్న వ్యక్తి, అక్రమ సంపాదనలో చేరుకున్న వ్యక్తి, అక్రమ దందాలు చేరుకున్న వ్యక్తి వాళ్ళ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా పాలిస్తారని చెప్పిన విషయాన్ని వాళ్ళ ప్రజలు గమనించారు. కాబట్టి మాకు జైలు రాజ్యం మాకొద్దు, మాకు ప్రజాసంబంధంగా పాలన కావాలి. ఒక నీతి నిజాయితీ వంతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో, ప్రజాసంబంధంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించారు. అందుకే చీపుడుతో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి ఇలా ఢిల్లీలో చూస్తున్నాం. వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి యొక్క సూచనల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. కేసులో చేరుకున్న వ్యక్తి, అక్రమ సంపాదనలో చేరుకున్న వ్యక్తి, అక్రమ దందాలు చేరుకున్న వ్యక్తి వాళ్ళ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా పాలిస్తారని చెప్పిన విషయాన్ని వాళ్ళ ప్రజలు గమనించారు.